హాయ్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ అండ్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. సో ఈ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మనం ఈ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ని మనం 3D లైన్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. రెండు విధాలుగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ తెలుసుకోవడం వల్ల మనకు 3D లైన్ కూడా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 3D లైన్ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుందో కూడా దీని నుంచి తెలుసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? సో ఫస్ట్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ vector equation of a line passing to the point A bar and parallel to the vector B bar is R bar equal to A bar plus TB bar. So this is the vector equation of a line. సో ఈ లైన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఏ బార్ అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది, అలాగే బీ బార్కి ప్యారలల్గా ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక లైన్ అనుకుందాము. ఈ లైన్ మీద పాయింట్ అనేది మనకి ఏ అనే పాయింట్ అనుకుందాం. ఓకేనా? ఇది దేనికి ప్యారలల్గా ఉంది? బీ బార్ అనే వెక్టర్కి ప్యారలల్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే, ఏ అనేది పాయింట్ కాబట్టి దాన్ని మనం వెక్టర్లో కన్వర్ట్ చేసుకోవాలి. వెక్టర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే దానికి పొజిషన్ వెక్టర్ తీసుకోవాలి. పొజిషన్ వెక్టర్ ఎలా కన్సిడర్ చేసుకుంటాం? ఫ్రమ్ ఆరిజిన్ అని తీసుకుంటాం. ఓకే, లెట్ ఓ బీ ద ఆరిజిన్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అనుకోవచ్చు. ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్. ఇప్పుడు ఏ అనేది పాయింట్ కదా, సో లైన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఏ అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో అది ఏంటి అక్కడ మనకి పాయింట్. ఓకేనా? ఆ పాయింట్ని వెక్టార్లో కన్వర్ట్ చేయాలంటే మనకు డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కావాలి. కాబట్టి దాన్ని ఎలా తీసుకున్నాను? ఆరిజిన్ నుంచి తీసుకున్నాను. ఓకేనా? ఓ బీ ద ఆరిజిన్. నవ్ జాయిన్ ఓఏ. ఓఏని జాయిన్ చేస్తే మనకి ఏ అనేది ఇక్కడ ఏమవుతుంది? పొజిషన్ వెక్టార్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఏంటంటే ఇక్కడ పీబీఏ పాయింట్ ఆన్ ద లైన్ అనుకుందాం. ఇంకొక పాయింట్ ఏం తీసుకుంటున్నాను నేను? పి అనే పాయింట్ లైన్ మీద తీసుకుంటున్నాను. ఓకే, ఇది కూడా పి అనేది పాయింట్ కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఓని పిని జాయిన్ చేద్దాం. ఓకే, సో ఓపి ఈజ్ అ వెక్టార్. లెట్ ఓపీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్. అయితే ఇక్కడ ఏ అనేది పాయింట్ తీసుకున్నా కదా, ఇక్కడ పి అనేది కూడా పాయింట్ కదా. దీన్ని వెక్టార్లో కన్వర్ట్ చేసినప్పుడు ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం అంటే, ఓపీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ అనుకుందాం. ఓపీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్. సో ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాం అంటే, ఈ ఏపీ అనేది ఇప్పుడు జాయిన్ చేసాం అనుకో, ఏ నుంచి పీకి డైరెక్షన్ తీసుకుంటే ఈ ఏపీ వెక్టార్ అవుతుంది. ఓకే, ఈ ఏపీ వెక్టార్ దేనికి ప్యారలల్గా ఉంది? బీ బార్ వెక్టార్కి ప్యారలల్గా ఉంది. సో ఏపీ అండ్ బీ బార్ బోత్ ఆర్ ప్యారలల్. కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఏపీ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ స్కేలార్ టీ ఇంటూ బీ బార్ అని రాయొచ్చు. ప్యారలల్ కండిషన్ తీసుకున్నాను ఇక్కడ. ఏపీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ బీ బార్ అనేది ప్యారలల్ కండిషన్. ఓకేనా? సో ఇక్కడ ఏపీ అనేది పొజిషన్ వెక్టర్ కదా, దీని పొజిషన్ వెక్టర్ని ఎలా రాస్తాం మనం? ఓపీ బార్ మైనస్ ఓఏ బార్. ఓపీ బార్ మైనస్ ఓఏ బార్. ఇది ఎలా రాసాం మనం? ట్రయాంగిల్ అప్లై చేసి రాసాం. ఏపీ అంటే ఇది ఏపీ, ఓఏ, ఓపీ. ఓకే, సో మనకేంటి ఇక్కడ? ఏపీ కావాలి. ఏపీ అంటే ఇది కావాలి. ఏపీ కావాలి అంటే సో ఏం చేస్తున్నాను నేను? ఓపీ మైనస్ ఓఏ తీసుకున్నాను. సో ఓపీ మైనస్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ బీ బార్. సో ఈ ట్రయాంగిల్ ఎలా రాసామనేది నేను ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ట్రయాంగిల్ ఎలా తీసుకుంటున్నాం? ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ బార్ మైనస్ ఓఏ బార్ ఎందుకు అవుతుంది అనేది నేను ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ చెప్పేటప్పుడు మీకు అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?
సో యాక్చువల్గా ఇక్కడ మనం అప్లై చేసింది ఏంటంటే ట్రయాంగిల్లా. ఓకే, ఈ రెండు డైరెక్షన్లు ఉన్నాయి కదా. యాక్చువల్గా మనకి ఏంటంటే ఇక్కడ ఓఏ ప్లస్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓఆర్ అవుతుంది. ఇది ట్రయాంగిల్లా. ఓఏ ప్లస్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఓఆర్. చూడండి ఇది డైరెక్షన్ చూడండి, ఓ దగ్గర స్టార్ట్ అయ్యాం మనం. ఓ నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఏ నుంచి ఎక్కడికి వెళ్ళాము, పి. అంటే ఓ నుంచి ఏకి, ఏ నుంచి పీకి వెళ్ళాము. దిస్ ఇస్ ద డైరెక్షన్, ఇలా వెళ్ళాం. సో ఇలా వెళ్ళే బదులు ఇలా కూడా ఉండొచ్చు కదా, ఓపీ అని తీసుకోవచ్చు కదా, ఓపీ. ఓకేనా. సో ఓ నుంచి పీకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా. కాబట్టి ఓఏ ప్లస్ ఏపీని ఓపీగా కన్వర్ట్ చేసుకున్నాం, ఓపీగా రాసుకుంటాం. ఓకేనా. ఓఏ ప్లస్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ. అప్పుడు ఏపీ కావాలన్నప్పుడు ఏం రాసుకోవచ్చు, ఓపీ మైనస్ ఓఏ అని రాయొచ్చు. ఓపీ మైనస్ ఓఏ ఈజ్ ఈక్వల్ టీబీ బార్. ఓపీ బార్ని ఏమనుకున్నాం మనం, ఆర్ బార్ మైనస్ ఓఏ బార్. ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏ బార్ ఈక్వల్ టు టీబీ బార్. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్ రైట్ సైడ్ తీసుకుంటే ప్లస్ ఏ బార్ అవుతుంది. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్. సో దిస్ ఈజ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఏ line passing through the point A bar and parallel to the vector B bar. ఓకే, సో దీన్నే మనం ప్లేన్లోకి అంటే 3Dలో కన్వర్ట్ చేయొచ్చు. 3D లైన్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ P అనేది పాయింట్ నేను XYZ అనుకున్నాను. XYZ, PB ద పాయింట్ XYZ. ఓకే, సో దిస్ లైన్ పాసింగ్ టు ద పాయింట్ ఏ కదా. ఈ పాయింట్ నేను X1 Y1 Z1 అని తీసుకుంటాను. X1 Y1 Z1. ఓకే, నెక్స్ట్ ఏపీ. ఏపీ అనేది ఇక్కడ వెక్టార్ అవుతుంది. ఏపీ అంటే వెక్టార్. ఓకే, సో అండ్ ఏపీ ఇస్ ప్యారలల్ టు బీ బార్. ఈ బీ బార్ వెక్టార్ని మనం ఏ బార్, బీ బార్, సి బార్గా కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, అంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ కామా ఏ అనే పాయింట్, ఇక్కడ ఏ పాయింట్ ఏం తీసుకున్నాను, ఎక్స్, ఏ పాయింట్ ఎక్స్, వై, X1 Y1 Z1. ఓకే, ఆర్ పాయింట్ ఏంటి మనకి, ఎక్స్, వై, జెడ్. ఓకే, అండ్ బి ఏంటి మనకి ఇక్కడ, ఏ, బి, సి, బి బార్ వెక్టర్. సో ఇలా పాయింట్స్ కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఆర్ బార్ మైనస్ ఏ బార్. ఆర్ బార్ మైనస్ ఏ బార్ అంటే ఆర్ బార్ ఏంటి ఇక్కడ మనకి, ఆర్ బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్ టు టీ ఇంటూ బీ బార్ కదా. బి రైట్ సైడ్ వచ్చేస్తే ఏమవుతుంది, ఆర్ బార్ మైనస్ ఏ బార్ బై బీ బార్ ఈజ్ ఈక్వల్ టు టీ అవుతుంది. ఓకే, ఆర్ బార్ మైనస్ ఏ బార్. ఆర్ బార్ మైనస్ ఏ బార్ అంటే దీన్ని ఏం రాయొచ్చు, ఆర్ అంటే ఫస్ట్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకో, నెక్స్ట్ ఏముంది X1 ఉంది, అంటే ఎక్స్ మైనస్ X1 బై ఏ ఈక్వల్ టు టీ. నెక్స్ట్ సిమిలర్లీ వై మైనస్ Y1 బై బి ఈక్వల్ టు టీ. నెక్స్ట్ జెడ్ మైనస్ Z1 బై సి ఈజ్ ఈక్వల్ టు టీ. సో దిస్ ఈజ్ వాట్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. నౌ ఇక్కడ ఇదేమంటారు మనం, సో 3D లైన్ ఈక్వేషన్. ఇదేమవుతుంది 3D లైన్ ఈక్వేషన్. బోత్ ఆర్ సేమ్. మనం వెక్టార్లో సాల్వ్ చేయాలంటే ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్ అని రాసుకుంటాము. అలాగే 3Dలో కన్వర్ట్ చేయాలంటే ఎక్స్ మైనస్ X1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ Y1 బై బి ఈక్వల్ టు జెడ్ మైనస్ Z1 బై సి ఈక్వల్ టు సమ్ టీ ఆర్ ల్యాండా అలా తీసుకొని చేస్తాం. ఓకేనా. సో ఇది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. ఇది ఏంటి 3D ఫామ్లో. ఓకే, సో 3D లైన్ ఈక్వేషన్. దిస్ ఈజ్ వాట్ 3D లైన్ ఈక్వేషన్. ఇదేంటి వెక్టార్ ఈక్వేషన్. ఓకే, సో వెక్టార్ ఈక్వేషన్. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ టు ఎ పాయింట్ ఏ బార్ అండ్ ప్యారలల్ టు ద వెక్టార్ బి బార్. ఓకే, సో ఇది స్టూడెంట్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ టు ద పాయింట్ ఏ బార్ అండ్ ప్యారలల్ టు ద వెక్టార్ బి బార్. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకి vector equation of a line passing through the point points a bar comma b bar. సో లైన్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఏ బార్ కమా బీ బార్ అనే 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ టు ద పాయింట్స్ ఏ బార్ కమా బీ బార్ ఈస్ ఆర్ బార్ ఈక్వల్ టు
r bar equal to 1 minus t into a bar plus tb bar. Okay, so this is the vector equation of a line passing through 2 points. Okay, so సేమ్ ఇప్పుడు ఏం తీద్దామంటే లైన్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఇక్కడ మనకి 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది లైన్, ఏ అండ్ బి అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఓకేనా, దీనికి పొజిషన్ వెక్టర్ తీసుకుంటే మనకి ఇక్కడ పొజిషన్ వెక్టర్ ఇది ఓ అనుకుంటే ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అవుతుంది, అలాగే ఓబి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ లెట్ పి బి ఏ పాయింట్ ఆన్ ద సేమ్ లైన్. సో పి అనే పాయింట్ అదే లైన్ మీద తీసుకున్నాను. నౌ జాయిన్ ఓపి. ఓకేనా, ఓపి అనేది పొజిషన్ వెక్టర్, ఓపి ఈజ్ ఈక్వల్ ఆర్ బార్ అనుకుందాం. లెట్ ఓపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ ఏపీ వెక్టర్ అనేది ఏబీ వెక్టర్కి కోయిన్సైడ్ అయింది కదా, అంటే ఏపీ ఈజ్ కోయిన్సైడ్ విత్ ఏబీ, కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఏపీ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ టీ ఇంటూ ఏబీ బార్ అని రాసుకోవచ్చా. సో ఎందుకు, ఏపీ అండ్ ఏబీ కోయిన్సైడ్ అయినాయి. ఓకేనా, రెండు ప్యారలల్. ఓకే, కోయిన్సైడ్. సో మళ్ళీ ఇక్కడ మనం ట్రయాంగిల్ అప్లై చేస్తే దీన్ని ఏమని రాయొచ్చు, ఓపీ బార్ మైనస్ ఓఏ బార్ అని రాసుకోవచ్చు. అలాగే టీ ఇంటూ ఏబీని ఏం రాయొచ్చు, ఓబీ మైనస్ ఓఏ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ ఏ బార్, ఓబీ బార్ ఈక్వల్ టు బీ బార్, ఓబీ బార్ ఈక్వల్ వాట్ మా ఆర్ బార్. సో ఆర్ బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్ టు టీ ఇంటూ బీ బార్ మైనస్ ఏ బార్. సో ఆర్ బార్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్ రైట్ సైడ్ వస్తే ప్లస్ ఏ బార్, ఇక్కడ మల్టిప్లై చేస్తే టీ ఇంటూ బీ బార్ మైనస్ ఏ బార్ కదా. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్ మైనస్ టీఏ బార్. సో ఆర్ బార్ ఈక్వల్ టు ఈ రెండింటిలోకి వెళ్ళి ఏ బార్ కామన్ తీస్తే ఏమొస్తుంది, 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఓకేనా, సో అలాగే ఇప్పుడు దీన్ని 3Dలో కన్వర్ట్ చేద్దాం. సో 3Dలో కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుంది మనకి, ఫస్ట్ ఏ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకున్నాను, x1 y1 z1. ఓకే, అండ్ బి పాయింట్ ఏంటి, x2 y2 z2. ఓకే, సో ఈ రెండు పాయింట్స్ వెక్టార్ ఈక్వేషన్ ప్లాన్. ఇప్పుడు ఏంటి మనకి ఈక్వేషన్, ఆర్ బార్ మైనస్ ఏ బార్, ఆర్ బార్ మైనస్ ఏ బార్ ఓకే ఈక్వల్ టు టీ ఇంటూ బీ బార్ మైనస్ ఏ బార్ కదా. ఆర్ బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్ టు టీ ఇంటూ బీ బార్ మైనస్ ఏ బార్. సో దీన్ని ఎలా రాస్తుందంటే ఆర్ బార్ మైనస్ ఏ బార్ బై బీ బార్ మైనస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు టీ అని రాసుకోవచ్చు కదా. అంటే ఆర్ బార్ మైనస్ ఏ బార్ అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ, ఎక్స్ వై జెడ్, ఆర్ బి ద పాయింట్, లోకస్ ఆఫ్ ద పాయింట్ ఎక్స్ వై జెడ్ అని తీసుకున్నాను. సో ఆర్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ x1 బై బి మైనస్ ఏ, బి ఏంటి x2 మైనస్ x1, x2 మైనస్ x1. ఓకే, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ అగైన్ ఆర్ మైనస్ ఏ, ఆర్ మైనస్ ఏ ఇప్పుడు వై కోఆర్డినేట్లో ఏముంటుంది, వై మైనస్ వై1 బై బి మైనస్ ఏ అంటే y2 మైనస్ y1. నెక్స్ట్ సిమిలర్లీ జెడ్ మైనస్ z1 బై z2 మైనస్ z1 ఈక్వల్ టు టీ. సో ఇది 3D లైన్ ఈక్వేషన్, 3D లైన్ ఈక్వేషన్ పాసింగ్ టు 2 పాయింట్స్. ఓకే స్టూడెంట్స్, సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఇది 3D ఫామ్లో అలాగే వెక్టార్ ఫామ్లో రెండిట్లలో కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ మీద మనకు ఐపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తుంటాయి, అలాగే జేఈ మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకే స్టూడెంట్స్, నేను నా నెక్స్ట్ వీడియోలో వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ గురించి డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్లో మళ్ళీ మనకు 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి. ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ టు 1 పాయింట్, ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ టు 2 పాయింట్స్ అండ్ ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ టు 3 పాయింట్స్. దీని గురించి మనం మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్, మీకు నా వీడియో కనుక నచ్చితే సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. సో సబ్స్క్రైబ్ అవుతే మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, సో థ్యాంక్ యూ.